ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు మరో రూపంలో వివాదాస్పదం కాబోతోందా? నాడు వైసీపీ చేతిలో ఉన్న అస్త్రం ఇప్పుడు టీడీపీ చేతిలోకి వచ్చేసిందా? వాలంటీర్స్ కేంద్రంగానే రాజకీయ ఆధిపత్య పోరుకు తెరలేస్తోందా? నెల్లూరే అందుకు వేదిక కాబోతోందా? వాలంటీర్స్ పేరుతో కొత్తగా మొదలైన రాజకీయం ఏంటి? వైసీపీ నేతల్లో ఎందుకు అంత గుబులు పుడుతోంది? ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఆది నుంచి వివాదాస్పదమే. వాళ్లు స్వచ్ఛంద సేవకులని నాటి వైసీపీ సర్కార్ కాదు, ప్రభుత్వ జీతం తీసుకునే వైసీపీ కార్యకర్తలంటూ నాటి ప్రతిపక్షాల మధ్య యుద్ధమే జరిగింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వివాదాలకు తావు లేకుండా వాలంటీర్స్ని ఎన్నికల విధులకు దూరంగా పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. అయినా సరే కొందరి మీద ఫిర్యాదులతో ఉద్యోగాల నుంచి తొలగించారు. వైసీపీ కోసం పనిచేయడానికంటూ మరికొందరు రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాల దగ్గరే ఇప్పుడు అసలు సమస్య వస్తుందట. కొందరు స్వచ్ఛందంగా రాజీనామాలు చేయగా మరికొందరిని నాడు వైసీపీ నేతలు బెదిరించి మరీ రిజిగ్నేషన్స్ ఇప్పించారన్న అంశం చుట్టూనే తాజా చర్చ జరుగుతోంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు తిరిగి చూసుకుంటామని హామీలు సైతం ఇచ్చేశారట అప్పట్లో వైసీపీ లీడర్స్. ఆ ప్రకారం తప్పుకున్నారు దాదాపు సగం మంది. కానీ వాళ్ల అంచనాలు తల్లకిందులయ్యాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో రాజీనామా చేసిన వాలంటీర్ల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ వ్యవస్థను తీసేయబోమని, పైగా జీతాన్ని 10,000 రూపాయలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు సీఎం చంద్రబాబు. దీంతో స్వచ్ఛందంగానో బలవంతంగానో రాజీనామాలు చేసిన వారు తీవ్రంగా కలత చెందుతున్నారట. అంతేకాదు, ఆదుకుంటామంటూ నాడు భుజం తట్టి ముందుకు నెట్టిన వైసీపీ నేతలు ఎక్కడంటూ వెతుకుతున్నట్టు తెలిసింది. కానీ వాళ్ళెవరికీ ఫ్యాన్ పార్టీ నాయకులు అందుబాటులోకి రావడం లేదట. ఎన్నికల్లో ఓడిపోయాక చాలా ప్రాంతాల్లో రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఆ పార్టీ నాయకులు. కొందరైతే ఊళ్లు విడిచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారట. తమతో బలవంతంగా రాజీనామాలు చేయించిన నేతలు అందుబాటులో లేక మాజీ వాలంటీర్స్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. చిన్నదో పెద్దదో ఉన్న ఉద్యోగం ఊడిపోవడం, పైగా ఇప్పుడున్న వాళ్లకు రెట్టింపు జీతం దక్కబోతూ ఉండటంతో లబోదిబోమంటున్నారట రాజీనామాలు చేసిన వాళ్ళు. మరోవైపు ఇంకో కొత్త వాదన తెర మీదకొస్తుంది. అప్పట్లో చాలా చోట్ల వాలంటీర్స్ ను వైసీపీ నేతలు బెదిరించి రాజీనామాలు చేయించినట్టు ఆరోపణలొచ్చాయి. అదే పాయింట్ మీద పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని కొందరు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నాడు వైసీపీ నేతల బెదిరింపుల వల్లే రిజైన్ చేశామని, ఇప్పుడు తమకు న్యాయం చేయాలంటూ కొద్ది రోజుల నుంచి పలువురు వాలంటీర్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారట. నెల్లూరు జిల్లా వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ, ఆమె భర్త సురేష్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు కొందరు. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయించారంటూ ఆ ఫిర్యాదులో రాశారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ పరిధిలోని 34వ డివిజన్ కార్పొరేటర్ ఎస్కే ఫమీదా, ఆమె భర్త రియాజ్, మరో కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్లపై కూడా పోలీసులకు ఫిర్యాదులందాయట. అయితే ఇక్కడ ఇంకో డౌట్ కూడా ఉందట. ఫిర్యాదు చేస్తున్న వారంతా స్వచ్ఛందంగా చేస్తున్నారా, లేక టీడీపీ నేతలెవరైనా వాళ్లను అడ్డం పెట్టుకుని వైసీపీలోని ప్రత్యర్థులను టార్గెట్ చేసుకోవాలనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. మెల్లిగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి నెల్లూరులో. కేసులు బుక్ అయితే ఆయా నేతలు రాజీకొస్తారని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రత్యక్షంగా కాకుండా కొందరు టీడీపీ నేతల పరోక్ష సహకారంతోనే మాజీ వాలంటీర్స్ కేసులు పెడుతున్నారన్న ప్రచారం నెల్లూరు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. ఇది కేవలం నెల్లూరుకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తమయ్యే అవకాశం ఉన్నందున పరిణామాలు ఎటు నుంచి ఎటు దారి తీస్తాయోనని కొందరు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. మొత్తం మీద వాలంటీర్ల వ్యవహారం ఇప్పుడు మరో రూపంలో సంచలనం కాబోతుందంటున్నారు పరిశీలకులు.